బెంగళూరులో ఇప్పుడే ఓజీ మూవీ చూసి వస్తున్నా. మూవీ చూసాక ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే మాస్ జాతర. ఎప్పుడు చూడని ఒక భయంకరమైన మాసీ గ్యాంగ్స్టర్ రోల్లో పవన్ కళ్యాణ్ గారిని చూపించాడు మన సుజిత్. మరి ఇంతలా ఉన్నప్పుడు బాగుంది అని మాత్రమే అంటావేంటి బ్రదర్ అంటే మాట్లాడుకుందాం. ఇంకా ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే స్టోరీ స్టార్ట్ అవడమే జపాన్లో స్టార్ట్ అవుతుంది. ఓజస్ గంభీర చిన్నతనంలోనే జపాన్ నుంచి ఇండియాకి ఎందుకు వస్తాడు? సత్యదాదా అనే వ్యక్తిని ఎలా కలుస్తాడు? ముంబైనే శాసించే డేంజరస్ గ్యాంగ్స్టర్గా ఎదిగిన ఓజే ఎందుకని ముంబై వదిలి వెళ్ళిపోతాడు? ఓమి ఏం చేయడం వల్ల మళ్ళీ తిరిగి ముంబైకి వస్తాడు అన్నది కథ. సో ఇప్పుడు ఈ మూవీలో పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్. సినిమాటిక్ స్టైల్. సుజిత్ ఈ మూవీని ఒక డార్క్ టోన్లో చూపించాడు. సాహో స్టైల్ ఆఫ్ మేకింగ్ లానే ఉంటుంది, బట్ దిస్ ఈజ్ మచ్ బెటర్ అండ్ బిగ్గర్. కొన్ని షార్ట్స్ అయితే వావ్ అనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ఒకటి, ఆ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి. స్టైలిష్ గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ని చూపించిన విధానం చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా సుజిత్ డైరెక్షన్. ఈ మూవీ చూసిన ఎవరికైనా మన టాలీవుడ్కి ఒక లోకేష్ కనకరాజన్ లాంటి డైరెక్టర్ దొరికేశాడు అని పక్కాగా అంటారు. స్టైలిష్ ప్రజెంటేషన్ ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా ఒక్క చోట కూడా మూవీ మనకి డైవర్ట్ అయినట్టుగా అనిపించదు. ఒక హీరోని, అందులోని పవన్ కళ్యాణ్ గారిని అసలు ఇలా కూడా చూపించచ్చా అన్నట్టుగా తీశాడు. ఈ మూవీ తర్వాత సుజిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ హైప్ మామూలుగా పెరగదు. ఇంకా పెర్ఫార్మెన్సెస్. పవన్ కళ్యాణ్ యాజ్ ఓజే గురించి ఏం చెప్తాం? ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. సినిమా మొత్తానికి ఆయన యాంగ్రీ లుక్స్తో, స్టైలిష్ స్వాగ్తో ఈచ్ అవతల పాడేశారు. వన్ మ్యాన్ షో అంటారుగా, అంతకు మించి అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు కనిపించిన ప్రతి షాట్ సూపర్గా ఉంటుంది. ఇంకా ఇమ్రాన్ హష్మీ రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నో నాన్ సెన్స్ విలన్గా చాలా బాగా సెట్ అయ్యారు. ప్రియాంక రోల్ చిన్నదే కానీ బాగానే చేశారు. అలాగే శ్రేయారెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో మూవీలో. ఎంతోమంది ఆర్టిస్టులని తీసుకొచ్చి ఈ మూవీలో పెట్టేశాడు సుజిత్. సో వాళ్ళ రోల్లో వాళ్ళు బాగానే చేశారు. ఇంకా మ్యూజిక్, బీజిఎం మాత్రం మామూలుగా లేదు భయ్యా, చాలా బాగా ఇచ్చాడు తమను. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు కనిపించిన ప్రతిసారి బీజిఎమ్స్ వస్తూ ఉంటాయి. ఆ బీజిఎమ్స్ వల్ల ఆ సీన్ ఎలివేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతేకాదు ఈ మూవీ టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిలిం అని చెప్పచ్చు. సో ఈ మూవీలో ఇవి పాజిటివ్స్. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు తెలియదు కానీ అంత రీసెర్చ్ చేసి మరీ రాసేటంట కథ. కానీ సినిమా చూసినప్పుడు మనకి ఇది రెగ్యులర్ గ్యాంగ్స్టర్ టెంప్లెట్ లాగానే అనిపిస్తుంది. బుర్రపాడు అన్నంత కొత్త కథ అయితే కాదు. రెండోది ఎమోషనల్ కనెక్ట్. మూవీ ఒక హై ఆక్టేవ్ యాక్షన్ థ్రిల్లర్, బట్ క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కనెక్ట్ ఎక్కడో ఉన్నట్టుగా అనిపించలేదు. మూవీ చూస్తున్నంతసేపు ఏదో మిస్ అవుతుందే అన్న ఫీలింగే నాకు లాస్ట్ దాకా కంటిన్యూ అయింది. ఇంకా లాస్ట్ది ఇల్లాజికల్ సీన్స్. యాక్షన్ సీన్స్ స్టైలిష్గా కొరియోగ్రాఫ్ చేశారు కానీ లాజిక్స్ మాత్రం గాలికి వదిలేశారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండడం కాదు, సినిమా అంతా యాక్షన్ సీన్సే ఉంటాయి. అలాంటప్పుడు ఒక దగ్గర 2 దగ్గర ఇల్లాజికల్గా ఉంటే పర్లేదు, కానీ ప్రతి చోట మనకి ఇల్లాజికల్గా కనిపించింది అనుకోండి, సో ఆ మూవీకి ఉన్న ఇంపాక్ట్ తగ్గుద్ది. నాకెందుకో ఈ ఇల్లాజికల్ సీన్స్ వల్ల కొన్ని సీన్స్ యొక్క ఇంపాక్ట్ తగ్గిందేమో అని అనిపించింది. అది నా ఫీలింగ్. సో మూవీ చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పుడు ఒక చిన్న స్పాయిలర్ ఇస్తాను అనమాట. ఏంటంటే ఈ మూవీకి సాహోకి లింక్ ఉన్నట్టుగా అయితే చూపించారు, బట్ ఆ సీన్ మీకు థియేటర్లో చూసినప్పుడు మాత్రం మంచి హై వైబ్ అయితే కలుగుతుంది. సో ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారో ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ అంతకు మించి ఉంటుంది. స్వాగ్, స్టైల్, యాక్షన్, డైరెక్షన్ కోసం కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ మూవీ థియేటర్లో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఈ మూవీకి ఇచ్చే వెర్డిక్ట్ హిట్, పక్కాగా హిట్ అవుతుంది. బట్
బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఓజస్ గంభీర రివ్యూ. మీకు కానీ ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు.